ఈరోజు వీడియోలో నంబర్ సిరీస్ చూద్దాము. ఇవి ఎస్బీఐ పిఓ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. లాస్ట్ 7-8 ఇయర్స్ క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ప్రిలిమినరీ లెవెల్కి. ఈరోజు వీడియోలో 15 క్వశ్చన్స్ చూద్దాము. ఎస్బీఐకే కాకుండా మీకు ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మన అప్కమింగ్ ఐబీపీఎస్ పిఓ ఎస్ఓఆర్ ఆర్ఆర్బీ పిఓ క్లర్క్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. 15 క్వశ్చన్స్ ఈ ఒక పార్ట్లో కవర్ చేద్దాం. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోదాము. అయితే స్టార్ట్ చేసే ముందు ఒక థింగ్ చెప్పాలి. ఏంటి అంటే మీరు ఆల్రెడీ నేను అప్రాక్సిమేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే వాటికి ఎట్లా అంటే మీకు స్పీడ్ మ్యాథ్స్ ఓకే, ఎస్పెషల్లీ మీరు బిగినర్ అయితే కనుక, లేదు చేశారు కానీ స్పీడ్ మ్యాటర్స్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఖచ్చితంగా స్పీడ్ మ్యాథ్స్ ఉండాలండి. మన అంటే అప్రాక్సిమేషన్స్ కానీ సింప్లిఫికేషన్ కానీ ఏదన్నా కానీ ఓకే, నాకు టేబుల్స్ వచ్చు, మిగతావి నేను మల్టిప్లికేషన్ ఆ టైంలో నేను క్వాంట్ వీక్ ఉన్నాను, నేను రీజనింగ్ ఇంగ్లీష్లో స్కోర్ చేసుకుంటాను ప్రిలిమినరీలో. మ్యాథ్స్ నాకు 20 మినిట్స్లో 1 మినిట్లో ఒక క్వశ్చన్ వచ్చినా చాలు, స్పీడ్ నాకు మ్యాటర్ కాదు అని అట్లా అనుకుంటే మాత్రం మీరు మళ్ళీ మెయిన్స్లో ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకు ఫైనల్ సెలెక్షన్ ఇంపార్టెంట్ కదా, ఒట్టి ప్రిలిమ్స్ కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పీడ్ మ్యాథ్స్ ఉండాలి. లేదు అని అనుకుంటే మాత్రం మీకు నంబర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. అంటే 99% నంబర్ సిరీస్ వస్తాయి ప్రిలిమినరీ లెవెల్లో. అందులోనూ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు స్పీడ్ మ్యాథ్స్ అంటే అది నాకు తెలుసు అక్క, స్పీడ్ మ్యాథ్స్ అదొక సముద్రం, ప్రాక్టీస్ చేయాలి కానీ చాలా ఉంటాయి. కానీ నేను చెప్తున్నాను మీకు స్టార్టింగ్లో మేబీ టైం పడుతుంది, అంటే ఇనీషియల్గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. కానీ ఒక్కసారి మీరు ఆ స్పీడ్ మ్యాథ్స్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్లో అప్లై చేస్తే ఆ మ్యాజిక్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అదేంటంటే ఓవర్ నైట్లో రాదు ఆ స్పీడ్. ఆ స్పీడ్ మ్యాథ్స్ అనేది ఏంటంటే డైలీ ఒక ½ అన్ అవర్ ఫస్ట్, అంటే ఒకేసారి అన్నీ ఒకరోజు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ మెయిన్స్గా టేబుల్స్ 20 టేబుల్స్, 10 అయితే అందరికీ వచ్చు కదా, 11 to 20 టేబుల్స్, 50 స్క్వేర్స్, 20 క్యూబ్స్ అనమాట. ఓకే, తర్వాత పర్సంటేజెస్ కానీ ఇంకా తర్వాత షార్ట్ కట్స్ ఉంటాయి కదా, మల్టిప్లికేషన్ ట్రిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, యూనిట్ డిజిట్ మెథడ్, అట్లా డిఫరెంట్ అవి తర్వాత అనమాట. మీరు అంటే యాజ్ టైం వెళ్ళే కొద్దీ మీరు నేర్చుకోవచ్చు. బట్ బిగినర్ కానీ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చినా కూడా మీకు ఫస్ట్ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ పక్కా ఉండాలి. సో మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నంబర్ సిరీస్ అనేది మనకి 2 minutes మ్యాక్సిమం లేదా 3 minutesలో 5 క్వశ్చన్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం డిఐకి, ఎందుకంటే వేరే అరిథమెటిక్ క్వశ్చన్స్ కానీ డిఐకి ఎక్కువ టైం ఇవ్వగలుగుతాము. సో మీరు నంబర్ సిరీస్ ఈ 3 టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఎలా అంటే మీకు క్వశ్చన్ చూడంగానే ప్యాటర్న్ అర్థమైపోవాలి. అంటే పెన్ను పేపర్ పెట్టకుండా క్వశ్చన్ స్క్రీన్ మీద చూడంగానే ప్యాటర్న్ మీరు ఐడెంటిఫై చేసేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అది మీకు ఐడెంటిఫై చేయాలి అంటే కనుక మీకు ఆ స్పీడ్ మ్యాథ్స్ ఉండాలి. అంటే నంబర్ చూస్తేనే మీకు ఆబ్వియస్గా ఇట్లా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇది దీని నియర్ ఉందంటే మేబీ ఇది దీని స్క్వేర్, దీని క్యూబ్, లేకపోతే మల్టిప్లై ఆఫ్ సంథింగ్ అని ఈ నెంబర్ అని మీకు ఆ ప్యాటర్న్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ నంబర్ సిరీస్ ఎంత స్కోరింగ్ టాపికో స్ట్రక్ అయితే కనుక మీ టైం అంతా తీసేసుకునిద్ది ఎగ్జామ్లో. ఎందుకు అంటే 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఎవరన్నా చేసేటట్టుగా ఉంటుంది, ఒక క్వశ్చన్ మోడరేట్గా ఉంటుంది, ఇంకో క్వశ్చన్ స్పీడ్ బ్రేకర్ అంటే బాగా డిఫికల్ట్ అని నేను చెప్పను. స్పీడ్ బ్రేకర్ అంటే మీ టైం తినేస్తుంది అనమాట, మీకే తెలియకుండా ఎలా అన్నా వచ్చిద్దని చెప్పి ఇట్లా 2 minutes 3 minutes దాంట్లోనే పెడతారు. వచ్చినా ఇంకా 3 minutes అంటే వర్త్ కాదు, దాని బదులు ఒక కంప్లీట్ డిఐ చేయొచ్చు. లేదు అనుకో, రాలేదనుకో ఇంకా మైండ్ అప్సెట్ అయిపోతుంది నెక్స్ట్ సెక్షన్కి, నెక్స్ట్ క్వశ్చన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో నంబర్ సిరీస్ ఎలా అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటే మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి అంటే నేను మ్యాక్సిమం ఒక్క నంబర్ సిరీస్ ఒక్క క్వశ్చన్ మీరు 30 secondsలో క్రాక్ చేయాలి. ఆ ప్యాటర్న్ ఏంటి అని మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే 10 seconds చాలు. బట్ మీరు స్టార్టింగ్లో ఉన్నారు, బిగినర్ అయితే అక్యురసీకి ఇంపార్టెంట్ ఇవ్వండి. యాజ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. బట్ మీరు మైండ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మీ గోల్ ఎలా ఉండాలి నంబర్ సిరీస్కి ఫస్ట్ అంటే నేను స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. అంటే బిఫోర్ ప్రాక్టీసింగ్ నంబర్ సిరీస్ నేను మల్టిప్లికేషన్, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఈ 3 పర్ఫెక్ట్ అవ్వాలి. అయినాక సెకండ్ ఏంటంటే 30-40 సెకండ్స్లోనే నేను ప్యాటర్న్ ఐడెంటిఫై చేసేలాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. ఓకే, ఈ 2 things కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే
2 to 2.5 మినిట్స్లో మీరు 5 క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేస్తారు. అక్యురసీ వచ్చేది, స్పీడ్ వస్తుంది. అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నాకేం వచ్చింది అంటే అనిపించిందంటే 85% రాంగ్ నెంబర్ సిరీస్ అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ఇవి షిఫ్ట్ బేసిస్ కాబట్టి మిస్సింగ్ రావచ్చు, రాంగ్ రావచ్చు, అంటే మొత్తం డేలో ఒకటే రావు కదా, షిఫ్ట్ని బట్టి ఉంటాయి కదా. మిస్సింగ్ అయితే మేనేజ్ చేసుకుంటారండి, అంటే ఓకేగా ఉంటుంది. బట్ రాంగ్ నెంబర్ సిరీస్ ఎట్లా అంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మీకు ప్యాటర్న్ తెలియాలి, అలాగే నెంబర్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇట్లా మిడిల్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అదే ఫస్ట్ లాస్ట్ అయితే ఏం కాదు, కానీ మిడిల్లో మీకు డిఫరెన్సెస్లో రాంగ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాంగ్ అనుకుందాము, మనకి ఇక్కడ డిఫరెన్సెస్లో మళ్ళీ ఇదా అలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో రాంగ్ నెంబర్ సిరీస్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ స్టిల్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఐడెంటిఫై చేయొచ్చు. సో మోస్ట్లీ మీరు నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ మిస్సింగ్ అయినా కానీ రాంగ్ నెంబర్ సిరీస్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు రాంగ్ నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ అవుతారంటే మిస్సింగ్ ఈజీగా వచ్చేస్తుంది మీకు, అసలు దాంట్లో డౌటే లేదనమాట. సో ఈ కొంచెం ఇంట్రడక్షన్ చెప్పాలనిపించింది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోదాం అనమాట. నేను ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను, మళ్ళీ మీకు చెప్తాను అనమాట ఎలా చేస్తే బాగుంటుంది, అంటే ఎట్లా ఐడెంటిఫై, అంటే కాన్సెప్ట్ పరంగా ఇన్ డెప్త్గా ఏమి వెళ్ళాను, బట్ ఇలా క్వశ్చన్స్ చూస్తే నేను ఎలా ఎగ్జామ్లో చేస్తాను, ఎలా చేయొచ్చు అనేది మాత్రం చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 312, 320, 311, 436, 318, 1718. సో మనకి ఏంటి అంటే నియర్గానే ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకోవాలి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, నియర్ ఉంటే అంటే నంబర్స్ నియర్గా ఉంటే అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఎక్కువ డిఫరెన్స్ ఉంటే కనుక మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అప్లై ఉంటుంది. సో మనం ఏంటి అంటే ఫస్ట్ మీరు ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే కనుక స్క్రీన్ మీద డైరెక్ట్ నేను చెప్పా కదా అని అలా డైరెక్ట్గా అలా ప్రాక్టీస్ చేయొద్దు. అట్లీస్ట్ ఇది నేను మల్టిపుల్ అటెంప్ట్స్ అయిన వాళ్ళకైనా నేను ఇదే చెప్తాను, అట్లీస్ట్ ఒక్క స్టెప్ రాసుకోండి. మరి ఓవర్ కాన్ఫిడెంట్కి పోయి అట్లా ప్రాక్టీస్ అని అంటే స్క్రీన్ మీద చూసి అని కాకుండా ఒక స్టెప్ అయినా రాయండి. ఓకే, మరీ ఎక్కువ రాయకుండా. సో ఫస్ట్ మినిమం డిఫరెన్స్ తీసుకుందాం, అంటే ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఇప్పుడు 312, 320 అంటే 1220 అంటే 8 అనమాట డిఫరెన్స్. 2011 అంటే ఇది ఓకే ప్లస్, అంటే మ్యాక్సిమం ఏమంటారు ఒకటే ఉంటుంది, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఇంక్రీజ్ డిక్రీజ్ కాబట్టి 2 సైన్స్ అంటే 2 అప్లై అయ్యి ఉంటాయి. సో 311 అంటే -11, సారీ 11 20 - 11 కదా 9. ఓకే, -9. మళ్ళీ ఇది ఎడిషన్ అంటే పెరుగుతుంది కదా, 11, 22, 33, 13 అనమాట. 436 అంటే 311, 125. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఇట్లా సపరేట్గా వేసుకోవచ్చు, లేదు మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదంటే ఎగ్జామ్లో జస్ట్ దీని కింద వేసుకోవచ్చు. 436, 389 అంటే అగైన్ 69, 5, 7 వస్తుంది. 4, 147, సారీ 47 కదా, ఇక్కడ 3 పోతుంది, ఇది మైనస్ కదా. ఓకే, అర్థమైంది కదా. +8 -47, ఇది 389 అంటే +8, 8, 9, 18, 2, 329 సంథింగ్ లైక్ దట్. ఓకే, అంతేనా, 8, 9, 1329. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడన్నా ఈ డిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఐదర్ మీరు ఇట్లన్నా వేసుకోండి లేకపోతే సైడ్ కన్నా వేసుకోండి. సో మీకు ఫస్ట్ ఇది చూడంగానే ప్లస్ మైనస్ అని అర్థమైంది కదా. సో ఈ నెంబర్స్ చూడంగానే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. 8 అంటే 2 క్యూబ్ అని, 9 అంటే 3 స్క్వేర్, 125 అంటే 5 క్యూబ్. ఓకే, సో చూడండి మీరు ఎప్పుడన్నా 2, 3, 5 ఇలా ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రైమ్ నెంబర్సే, అంటే ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ సంథింగ్, అంటే స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిపుల్స్ అని ఏదన్నా కానీ. సో 2, 3, 5 అని ఉన్నాయంటే నెక్స్ట్ ఖచ్చితంగా 7, 9 కాదు 7, 11 వచ్చి ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ 9 మళ్ళీ ఆడ్ నెంబర్ కదా. సో 2, 3, 5, 7, 11 అయితే ఒకసారి క్యూబ్, స్క్వేర్, క్యూబ్ కాబట్టి నెక్స్ట్ స్క్వేర్, క్యూబ్ ఉంటుంది. ఐదర్ మీరు ఇలా అన్న వేసుకోవచ్చు, లేకపోతే 5
అంటే నెక్స్ట్ 47 అంటే యాక్చువల్గా ఇది మనకి 49 7 స్క్వేర్ వస్తుంది 49. సో 7కి దగ్గరలో ఉంది. సో ఇది రాంగ్ అనమాట. ఓకే, ఇట్లా అర్థమైందా మీకు? 2 3 5 7 స్క్వేర్ అంటే 49, బట్ ఇక్కడ 47 ఉంది అంటే ఇది రాంగ్ అనమాట. 389 అంటే ఇక్కడ ఏం రావాలి? 2 49 రావాలంటే ఇక్కడ 2 తగ్గాలంటే 387 రావాలన్నమాట. మీరు కావాలంటే నెక్స్ట్ నెంబర్తో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 387కి ఇప్పుడు 11 క్యూబ్ అంటే ఎంత? 1331. ఓకే, ఇలా చూసుకుంటే మీకు 17 18 వచ్చిందా? సో ఇలా మళ్ళీ మీరు ఇక్కడ ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది తప్పు ఉంది కాబట్టి ఇదా అని. ఎందుకంటే ఇది వచ్చిందంటే ఇది కంపల్సరీ రైట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ 49 రావాలి అంటే 436 మైనస్ 49 అంటే 387 రావాలన్నమాట. కానీ 389 ఉంది. ఇలా మీరు చేసుకోవాలన్నమాట ఎగ్జామ్లో. బట్ ఫస్ట్ ఈ డిఫరెన్స్ మీరు కేర్ఫుల్గా తీసుకుంటే మీకు ఈ నెంబర్స్ చూస్తే ప్యాటర్న్ అర్థమైపోయింది అనమాట. ఓకే, లేదు మీరు మైండ్లో చేసుకోవాలి అనుకుంటే ఇట్లా ఫస్ట్ 300 12 + 20 8 9 8 9 వచ్చిందంటే నెక్స్ట్ ఐదర్ 2 క్యూబ్ 3 స్క్వేర్ కదా. ఒకవేళ 4 కనుక వచ్చింటే 16 ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మళ్ళీ హయ్యర్ లెవెల్లో వెళ్ళింది కాబట్టి అలా మీరు చూసుకోండి. బట్ 1 స్టెప్ అయితే రాయడానికి ట్రై చేయండి అనమాట ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. నెక్స్ట్ 5 9 26 103 5 14 3084. సో మీరు చూస్తే కనుక సింగిల్ డిజిట్ నుంచి స్టార్ట్ అయ్యి 4 డిజిట్స్ ఏంటంటే కంపల్సరీ మల్టిప్లికేషన్ అప్లై అయ్యి ఉండాలన్నమాట, ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాకుండా. సో ఇట్లాంటి వాటికి డిఫరెన్సెస్ ట్రై చేయొద్దు, డైరెక్ట్ మనం మల్టిపుల్స్ తీసుకుందాం అనమాట ఇప్పుడు. సో 5 మల్టిపుల్ అంటే 5 9 రావాలి అంటే 5 ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎలా అంటే ఐదర్ 5 1 5 + 4 అంటే ఎంత వస్తుంది? 5 1 1 + 9 వస్తుంది. లేదు అంటే 5 2 10 -1 9 లేదా 5 3 ఏదన్నా మనకి ఫస్ట్ మల్టిపుల్స్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది సడన్ ఎక్కువ కాబట్టి. సో నెక్స్ట్ 5 3 15 ఇంకా -6 ఇంకా అట్లా వెళ్ళిపోతుంది అనమాట. బట్ మనం ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్లో ఇలా రాసుకోకూడదు, జస్ట్ మైండ్లో అనుకోవాలి. ఓకే 5 9 రావాలంటే ఇలానే. అప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ నెంబర్స్ చూసుకోవాలి, నెక్స్ట్ నెంబర్స్ ఎలా ఉన్నాయని చెప్పి. మీరు మరీ హయ్యర్ నెంబర్స్కి వెళ్ళకుండా ఇట్లా ఇనీషియల్ సింగిల్ డిజిట్ చూసుకోండి. ఓకే 9 26 రావాలంటే 9 3 27. ఓకే, సో ఇంటూ 3 -1 అనమాట, అంతేనా? 9 3 27 -1 26. సో మనం ఇక్కడ 3 1 చూసాం కదా. నెక్స్ట్ ఏమొస్తుంది? 26కి 103కి ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. అంటే 5 2 10 -1. ఓకే, అప్పుడు ఇక్కడ ఇంటూ 3 -1 అంటే నెక్స్ట్ ఇక్కడ -1 ఇంటూ 4 -1 రావాలన్నమాట. అంటే ఇంటూ 5 -1 ఇంటూ 6 -1 అంటే మీకు ఇట్లా అర్థమైపోతుంది. ఇక్కడ ఇంటూ 3 -1 వచ్చిందంటే ఇక్కడ ఇది అయ్యి ఉండాలి. అంటే 5 2 10 -1 అని. బికాస్ ఈ -1 కామన్ ఉందనుకోండి, 2 3 4 5 నార్మల్ అనమాట. సో ఇలా మీకు ప్యాటర్న్ అర్థమైపోద్ది అనమాట. ఇవి కనుక మీరు మైండ్లో పెట్టుకుంటూ ఓకే సెకండ్ డిజిట్ రావడానికి ఫస్ట్ డిజిట్ని ఇది చేయాలి. సో దట్ మీకు ఏంటంటే నెక్స్ట్ క్రాస్ చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ అర్థమవుతుంది అనమాట. సో వన్స్ ప్యాటర్న్ అర్థమయ్యాక మిస్టేక్ ఏదో చూద్దాం. 10 9 9 3 27 -1 26 4 ఎంత అంటే 4 2 8 9 10 104 -1 103. ఓకే, ఇది మనకు 15 అంటే 5 3 15 1 5 1 4 కరెక్ట్. నెక్స్ట్ 6 అంటే 6 4 24 6 1 6 7 8 3. కానీ ఇక్కడ 3083 రావాలి. ఓకే, ఎందుకంటే 5 1 ఇది ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ కదా, మళ్ళీ -1 చేయాలి కాబట్టి ఇది మన రాంగ్ నెంబర్ అనమాట. ఇంకొంతమంది ఎలా అంటే ఇంక ఇట్లా చెక్ చేయరు అనమాట, మళ్ళీ మొత్తం మల్టిప్లై చేయరు, యూనిట్ డిజిట్ చూసుకుంటారు. ఇప్పుడు అంటే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 6 ఎంత 54 అంటే యూనిట్ లాస్ట్ 4 వస్తుంది, -1 అంటే 3 ఉండాలి. సో ఇక్కడ 3 అంటే ఇలా కూడా చేసుకుంటారు. నెక్స్ట్ 5 3 15 -1 అంటే లాస్ట్ 4 ఉండాలి. అలాగే 4 6 24 -1 అంటే 3 ఉండాలి. సో ఇది రాంగ్ అనమాట. సో రాంగ్ నెంబర్ సిరీస్లో మనకి ఎట్లా అంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మళ్ళీ మనం మొత్తం ఇట్లా మల్టిప్లై ఇవైతే మైండ్లో చేసుకుంటాం 9 3 అని. బట్ ఒక్కోసారి 103 5 అంటే మళ్ళీ ఇట్లా 103 × 5 ఇలా వేసుకోలేము కదా టైము అని. అప్పుడు ఏంటంటే యూనిట్ డిజిట్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అదే మిస్సింగ్లో అనుకో ఒక్కోసారి ఆప్షన్స్ నియర్గా ఉంటాయి అనమాట. బట్ రాంగ్ నెంబర్ అంటే అట్లా ఉండదు, ఉన్న ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి
మీకు ఇట్లా యూనిట్ డిజిట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ప్యాటర్న్ మీకు మైండ్లోకి రావాలన్నమాట. సడన్గా సింగిల్ డిజిట్ నుంచి 3-4 డిజిట్స్కి వెళ్ళిపోయిందంటే మల్టిప్లికేషన్ ఉండాలి. అండ్ సెకండ్ నెంబర్ రావాలంటే ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలని ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ నెంబర్తో క్రాస్ చెక్ చేసుకొని మీరు ప్యాటర్న్ని డీకోడ్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్, ఇది కూడా సేమ్ అనమాట. సింగిల్ డిజిట్ నుంచి ఎక్కువ వచ్చింది కాబట్టి 10 అంటే మనకి 9 1s are 9 + 1. ఓకే, 10. నెక్స్ట్ 22 అంటే 10 2s are 20 + 2, అంతేనా 22. నెక్స్ట్ 22 అంటే 22 3s are 66. 66 + 3 ఎంత 69. ఓకే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 70, అంటే ఇదే రాంగ్ అయ్యి ఉంటుంది. ఓకే, 74s are 280 కరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 4 రావాలి, అంటే ఇది 69 అయితేనే అది వస్తుంది అనమాట. 9 4s are 36, 6 + 4 30, అంటే 10 కాబట్టి ఖచ్చితంగా ఇదనమాట. మీకు అర్థమైంది అనుకుంటా కదా. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 69 రావాలి, ఇక్కడ 69 వస్తే ఇక్కడ ఏమొస్తుంది 280 కదా. ఓకేనా, మీకు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. 280 × 5 + 5 వేసి చూడండి, మీకు 405 రావాలన్నమాట. సో ఇలా అనమాట మీరు ఇట్లా ప్యాటర్న్ చేయాలన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి ప్రాక్టీస్ అయ్యాక ఇలా స్టెప్స్ రాయరు, మైండ్లోనే అనుకుంటారు. ఓకే, +1 × 2 + 2 × 3, బికాస్ సేమ్ కదా. ఇలా సేమ్ ఉన్న వాటికి మ్యాక్సిమం స్క్రీన్ మీద చూసి పెట్టేస్తారు. ఓకే, నెక్స్ట్ 15/1395 12 11 987. సో మనకి ఏంటంటే ఉండే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇలా డిఫరెన్స్ తీసుకుంటారు, అంటే అన్నీ నియర్గా ఉన్నాయి కాబట్టి. లేదు నాకు సబ్ట్రాక్షన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు. 987 11 38 12 64 అంటే ఇట్లా రివర్స్లోనే రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా నాకు ఎడిషన్ కంఫర్టబుల్ ఉన్నా, నేను సబ్ట్రాక్షన్ చేయలేను, నాకు కొంచెం మైనస్ ప్లస్ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోండి, ఇలా కూడా రాసుకోవచ్చు 1501. ఇప్పుడు మనం డిఫరెన్స్ తీసుకుందాం. 1138 987. ఇలా ఏంటంటే 3-4 డిజిట్స్ ఉన్నప్పుడు కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. ఓకేనా, ఎంత వస్తుంది 871 151 1264 1138 46 126 1395 1264 120. ఓహో సారీ 5 + 4 1 కదా, 131. ఇదే సబ్ట్రాక్షన్తో ఒక్కోసారి ప్రాబ్లం. 11 - 5 60 106. ఓకేనా. సో ఇలా అయినాక మనకి ఏంటి అంటే నెక్స్ట్ డబల్ డిఫరెన్స్ తీసుకుందాం. ఓకే, అన్నీ మళ్ళీ నియర్ ఉన్నాయి కదా. సో డబల్ డిఫరెన్స్ అనమాట. 51 - 26 అంటే 25. అచ్చా, మనకు పెరిగింది తగ్గింది కదా డబల్ డిఫరెన్స్, బట్ అలా రాకూడదు మనకి. 155 అంటే మైనస్ అయ్యింది, బట్ ఇక్కడ +5 వస్తుంది. 26 + 5 అగైన్ ఇక్కడ -25 వస్తుంది, అంతేనా. సో మనకి ఇది కాదనమాట, అన్నీ ఒకటే ఉండాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్సెస్లో అన్నీ మైనస్ అయ్యచ్చు, అన్నీ ఎడిషన్ అయినాయి కదా, ప్లస్. సో మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 126 బదులు అంటే ఇక ఇక్కడ 5 తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 5 అలా రాదు, వస్తే 5 10 15 25 ఇలా రావాలంటే 5 డిఫరెన్స్లో ఉండాలి, లేదా డబల్ ఉండాలి. 5 10 20 40 అలా ఉండాలన్నమాట. సో మనం ఇలా చూద్దాం అనమాట. 5 10 15 అలా చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 అంటే ఒకసారి చూడండి ఈ క్వశ్చన్. 106 151 కదా. ఒకవేళ నెక్స్ట్ నాకు ఇక్కడ 151, ఒకవేళ ఇక్కడ 10 వేసుకుంటే నేను 136 వేసుకుంటే 15 వస్తుంది. ఇక్కడ 136 అంటే 5 వస్తుంది. ఇక్కడ స్ట్రక్ అయిపోయాను.
15 5 25. ఇది ఒకసారి నేను క్వశ్చన్ మళ్ళీ చూస్తాను ప్యాటర్న్. ఒకసారి మీరు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఇది ఒకసారి నేను మళ్ళీ ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా వేరేది ఏమైనా ఉందా అని. ఓకేనా? సో సారీ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, యాక్చువల్గా నేను ఈ నంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేసి కూడా 2 weeks అవుతుంది. ఓకేనా? సో మరి ప్యాటర్న్ ఏంటో మరి. నెక్స్ట్ 144 2197 196 3375 256 14. ఓకే, మీరు ఇదైతే మీరు పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. స్క్వేర్స్ క్యూబ్స్ అయితే ఐడెంటిఫై చేసేయచ్చు. 144 అంటేనే 12 square, 196 14 square, 256 అంటే 16 square. సో 12 14 16 కాబట్టి ఆబ్వియస్గా మధ్యలో 13 14 అంటే 15 16 17 రావాలి. సో మీకు 2197 అంటేనే 13 cube అని ఐడియా రావాలి నంబర్ చూడంగానే. ఓకేనా? మళ్ళీ 13 square అంటే 169 కదా. సో 13 cube 2197. ఇది 15 cube అంటే ఆల్టర్నేట్గా స్క్వేర్ క్యూబ్ అనమాట. అంటే ఇక్కడ 17 cube రావాలి. 17 cube ఎంత? 4913. ఓకేనా? అంతేనా? 4913. కానీ ఇక్కడ 4903 ఉంది కాబట్టి ఆన్సర్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. మీకు ఏంటంటే డిఫరెన్స్ ఉండదు, బట్ ఇండివిజువల్ నంబర్స్ బట్టి ప్యాటర్న్ ఉండిద్ది అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి అయితే 99% మీరు పెన్ పేపర్ లేకుండా పెట్టడానికి ట్రై చేయండి అనమాట. మైండ్లోనే అనుకోలోకి ఇది ఆల్టర్నేట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఆఫ్ నంబర్స్ కాబట్టి ఇది తప్పు అని పెట్టేసేయాలన్నమాట మీరు. ఓకేనా? నెక్స్ట్ 49 110 నియర్ డిఫరెన్సెస్ కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. ఓకేనా? 49 110 అంటే 50 60 అనమాట. సో 61 110 4 64. నెక్స్ట్ 174 0 70 244 అంటే 1 7 76 79 కదా. 13 + 4 13 - 4 9 79. సారీ అండి, లైటింగ్ కరెంట్ పోతుంది వస్తుంది. 0 80 9 12 - 3 9. ఇది 4 12 అంటే 8 0 108. ఓకేనా? సో 61 64 70 17 8 9. సో మనకి ఏం తెలియట్లేదు కాబట్టి మళ్ళీ డబుల్ డిఫరెన్స్ తీసుకుందాం. 3 6 9 10 99 99 20 19 వస్తుంది కదా. సో ఓకే 3 6 9 అంటే మనకి 3 టేబుల్ వస్తుంది. 3 2s 6 3 3s 9 కాబట్టి ఇది 3 4s ఇలా మళ్ళీ ట్రిపుల్ డిఫరెన్స్ తీసుకున్న 3 3 గ్యాప్ రావాలి. ఇక్కడ 3 4s 12 రావాలి. ఇక్కడ 15 రావాలన్నమాట. అంటే ఇక్కడ 12 రావాలంటే ఇది మిస్టేక్ అనమాట. ఇక్కడ 89 రాకూడదు అనమాట. ఎంత రావాలి అంటే 12 రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి డిఫరెన్స్? 79 + 12 అంటే 91 రావాలంటే ఇది తప్పు అనమాట. 412 రాంగ్ ఆన్సర్ అనమాట. అప్పుడు మనకి నెక్స్ట్ ఇది వస్తుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అర్థమైందా? డిఫరెన్సెస్ తీసుకున్న తర్వాత ఇది రావాలన్నమాట. సో 412 రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ 2 2 పెరిగిందంటే ఆన్సర్ 414 రావాలి, కానీ ఇక్కడ 412 ఉంది. ఓకేనా? నెక్స్ట్ 247 దగ్గర ఉంది కాబట్టి దగ్గర కాదు, మనకి 5 digitsకి వెళ్ళిపోయింది కదా. సో ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అయి ఉండాలి. సో 247 214 అంటే చాలా దగ్గర, అంటే 1 టైమ్స్లో ఉంది. ఇది 2 5 అంటే 2 times. 5 3 అన్నీ అవసరం లేదు, జస్ట్ స్టార్టింగ్ డిజిట్స్ చూసుకోండి మల్టిపుల్కి ఒక ఐడియా రావడానికి, అంటే ప్యాటర్న్ క్రాక్ చేయడానికి. 15 4s 60. ఓకే, మనకు 1 2 3 4లోనే వెళ్తుంది కాబట్టి అలానే తీసుకుందాం. సో 241 × 1 247 వస్తుంది. ఇంకెంత ఉండదంటే +2 ఉంటుంది. ఇది 249 × 2 చేస్తే డబల్ ఎంత అంటే 2 9s 18 2 4s 8 498 అంటే +3 రావాలి. ఓకేనా? ఇది × 3 అంటే 1503 అంతే. 3 1s 3 అంతే, అంటే +4. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. 1 2 3 ఇంకా నెక్స్ట్ 2 3 4 అనమాట. అంటే ఇక్కడ × 4 +5
ఇంటూ 5 ప్లస్ 6 రావాలన్నమాట. ఇది ప్యాటర్న్. ఇంక మ్యాథ్స్ మీకు ప్యాటర్న్ అయిందంటే రాంగ్ మీరు ఐడెంటిఫై చేయాలి. 7 4 28, 8 ప్లస్ 5 ఎంత 13 ఉండాలి, కానీ ఇక్కడ 6055 ఉంది, అంటే ఇది రాంగ్ అనమాట. ఓకే, ఇలా మీరు యూనిట్ డిజిట్ కూడా మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ డిజిట్ చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 24 ఇవి నియరే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. 2 10 36 40 50 66 అంటే 24 26 50 70 70 అంటే 112 కదా, కరెంట్ పోతా 4 84 120. ఓకేనా. సో మీరు ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ చార్ట్తో చూసుకోవాలి, ఇట్లా క్లమ్జీగా చేసుకోవద్దు ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ 2 10 26 50 84 120 ఏం తెలియట్లేదు. సో డబల్ డిఫరెన్స్ ఇన్ జనరల్ మనం ఏంటంటే బిగినర్స్కి ఉన్నప్పుడు డబల్ డిఫరెన్స్ తీసేసుకుంటాం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. అంటే ఫస్ట్ దాంట్లో మనకి ఏం తెలియలేదంటే మళ్ళీ నియర్గా ఉన్నాయంటే ఇట్లా డబల్ డిఫరెన్స్ 16 26 24 50 84 అంటే 34 84 120 అంటే 8 + 4 12 మనకి 36 అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 8 టేబుల్ లేదా 8 డిఫరెన్స్ అంటే 8 2 16 8 3 24 8 4 ఇక్కడ 32 రావాలి, కానీ 34 ఉంది, అంటే మనకి 196 తప్పు అనమాట. ఓకేనా. సో ఇలా మీరు డబల్ డిఫరెన్స్ తీసుకోవాలి, కానీ మీకు మంచిగా అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలా నంబర్స్ చూసారనుకోండి మళ్ళీ ఇట్లా డబల్ డిఫరెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇవి చేసుకోవాల్సిన అవసరం రాదనమాట. ఇప్పుడు 2 10 26 అంటే ఇవి దేని నియర్లో ఉన్నాయో మీరు చూసుకోవాలి. అంటే 2ని ఎలా రాయొచ్చు 1² + 1 అంతే కదా. చూసుకుంటే 10 ఎలా రాసుకోవచ్చు 3² + 1. కొంతమంది ఏంటంటే ఇంక ఇట్లా డబల్ డిఫరెన్స్ అని మళ్ళీ మల్టిప్లై ట్రిపుల్ డిఫరెన్స్ అని వెళ్ళరు. 2 10 అంటే ఇట్లా చూసుకుంటారు దేనికి దగ్గరలో ఉన్నాయి నంబర్స్ అని. 26 అంటే 5² + 1 అంటే 25 కదా. అలాగే 50 అంటే 7² 49 కదా, 7² + 1 అంటే ఇక్కడ ఖచ్చితంగా 1 3 5 7 అంటే ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ 9² + 1 అంటే 81 + 9² అంటే 81 కదా, 81 + 1 అంటే 82 ఉండాలి, కానీ ఇక్కడ 84 ఉంది కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో మీరు ఇది మైండ్లో ఇది రాయాల్సిన అవసరం లేదు, మీరు మైండ్లోనే ఒక 2 10 ఇవన్నీ ఏంటంటే స్క్వేర్స్కి దగ్గరలో ఉన్నాయి, అంటే స్క్వేర్ దగ్గర ఉండి ఒక ఎడిషన్ లేదా ఒక సబ్ట్రాక్షన్ అలా అనుకుంటే ఈ డిఫరెన్స్ తీయంగానే మీకు ప్యాటర్న్ అర్థమైపోయింది అనమాట. మళ్ళీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. లేదు నాకు ఎక్యురసీ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు మళ్ళీ డబల్ డిఫరెన్స్ ట్రిపుల్ డిఫరెన్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ 4 నుంచి 5 డిజిట్స్ అంటే ఖచ్చితంగా మల్టిపుల్లే. అయితే ఇక్కడ అగైన్ నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏవే ఛాన్సెస్ ఉంటాయో చూసుకొని నెక్స్ట్ నెంబర్స్తో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి రిమైనింగ్ ప్యాటర్న్ కోసం. సో 4 1s 4 + 2 6 4 2s 8 -2 6 లేదంటే 4 × 3 ½ 1.5 కదా, అంతే 6 అలా కూడా వస్తుంది అనమాట. సో 3 ఛాన్సెస్ ఉన్నాయి ప్యాటర్న్కి. నెక్స్ట్ నెంబర్ చూసుకుంటే 6 3s 18 అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఉంది ఇంటూ 3. ఓకేనా. ఇది ఇంటూ నెంబర్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్తో సంబంధం లేకుండా కరెక్ట్గా వచ్చింది. అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇంటూ 1.5 నొక్కాలి అంతే. సార్ నొక్కంటే ఇంటూ 1.5 చేయాలి అంతే కదా. ఇప్పుడు 4 2s 8 చేసినా మళ్ళీ మైనస్ చేయాలి, లేదా 4 1s చేసినా +2 చేయాలి. ఇట్లా ఎగ్జాక్ట్ రావాలంటే ఇది రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ నెంబర్స్తో చూద్దాం. ఓకే, అంటే 1.5 3 అంటే ఇది డబల్, అంటే 3 డబల్ అంటే ఇంటూ 6 రావాలి అంతేనా. అప్పుడు 18 6 ఎంత మనకి మామూలుగా 108 కదా, అంతే 18 6 108, కానీ ఇక్కడ 110 ఉంది, అంటే మేబీ ఇది రాంగ్ నెంబర్ అయ్యి ఉండొచ్చు. అది మనం క్రాస్ చెక్ చేద్దాం. 6 డబల్ 12. ఓకేనా. సో ఒకవేళ మనకు 108 వస్తే 8 2s 16 అంటే 6 ఉంది. సో మనకు ఓకే, ఈ 110 తప్పు అనమాట. ఓకేనా. సో ఇది కూడా అంతే, పెన్ పేపర్ అవసరం లేకుండా స్క్రీన్ మీద చూడంగానే ఓకే మనకి ఇలా ప్యాటర్న్ అర్థమైపోవాలన్నమాట. ఓకే, ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్లో మనం స్క్రీన్ మీద చూసి పెట్టేసేయాలన్నమాట. సో దట్ నెక్స్ట్ క్వశ్చన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 155 298
డిఫరెన్సెస్ తీసుకుందాం. అగైన్ త్రిబుల్ డిజిట్ వచ్చినప్పుడు కొంచెం టైం పట్టిద్ది, బట్ చేసేసుకోవాలి. 853 మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఐడియా వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ స్టార్టింగ్ కాబట్టి 5 8 9 అంటే 9 195 5 255. ఓకేనా, మీకు ఇట్లా రాస్తేనే ఇంకా అర్థమైపోయిద్ది. ఓకే, ఇవి దేని నియర్లో ఉన్నాయని చెప్పి కరెక్ట్ చూసుకోండి. ఇంక మీరు ఏంటంటే ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇంక మీకు ఇట్లా రాస్తేనే మైండ్ అర్థమైపోయిద్ది. బట్ స్టిల్ రాస్తాను నేను ఇక్కడ 321. ఏంటంటే ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు టైము మళ్ళీ అన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. 401. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇది చూడంగానే మీకు స్క్వేర్స్ గుర్తు రావాలి. 143 అంటే 12 స్క్వేర్ -1, 12 స్క్వేర్ అంటే 144 కదా. సో మీరు ఏంటంటే ఒక డిఫరెన్స్ తీసుకోగానే మీకు ప్యాటర్న్ ఇట్లా 2 ఒకే 2 నెంబర్స్ చూసి మీరు ప్యాటర్న్ ఎప్పుడు డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కోసారి 50-50 అనమాట. రాంగ్ నెంబర్ సిరీస్కి ఎట్లా అంటే మేబీ అట్లా వర్కౌట్ అవ్వదు. 50% వర్కౌట్ అవుతుంది, 50% వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ థర్డ్ నెంబర్తోనే ప్యాటర్న్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది మనకు 195 అంటే 196 అంటే 14 స్క్వేర్ కదా, 14 స్క్వేర్ -1. మళ్ళీ 255 అంటే 16 స్క్వేర్ -1 అంటే 256 -1 కాబట్టి అంటే 12 14 16 అంటే ఇది ఖచ్చితంగా 18 స్క్వేర్ -1 రావాలి. ఇంకా ఇదేంటంటే మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ చేసినా కూడా 20 స్క్వేర్ -1. సో 18 స్క్వేర్ అంటే 324, -1 అంటే 323 రావాలి. కనుక 321 అంటే 1069 తప్పు అనమాట. ఓకేనా, సో ఇది ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా డిఫరెన్స్ తీయగానే మళ్ళీ ఇదంతా రాయకూడదు మీరు మైండ్లోనే. ఓకే, స్క్వేర్ -1 స్క్వేర్ -1 ఈవెన్ నెంబర్ స్క్వేర్ -1 అని పెట్టేసేయాలి అనమాట. అట్లా 30 సెకండ్స్లో మీరు ప్యాటర్న్ అర్థమైపోయి ఆన్సర్ పెట్టేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ 25 200 45 320. ఓకే, ఇలా ఎప్పుడైనా కానీ డబల్ ట్రిపుల్ అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటే ఖచ్చితంగా మనకి ఇంకా ఈ సింబల్ గుర్తు రావాలంటే ఈ 2 ఫ్యాక్టర్స్ అప్లై అవుతాయి. ఈ 2 అంటే మల్టిప్లికేషన్ డివిజన్ అప్లై అయ్యి ఉంటుంది అనమాట. సో మనం చూద్దాము. సో 25 200 రావాలంటే 25 4 100 కదా, 100 200 అంటే 8 టైమ్స్ అంటే 25 8 200. సో మనకి 8 కాబట్టి నెక్స్ట్ ఏమేమి ఛాన్సెస్ ఉంటుంది అంటే ×7 ×6 ×5 అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ×7 వేస్తే మళ్ళీ 1400 అయిపోతుంది. అంటే పక్క డివిజన్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో బై అంటే ఎంత రావాలి 7 అనుకోండి, పోదు ఎందుకంటే 0 ఉంది కాబట్టి, అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి 6 తీసుకుందాం. ఒకవేళ ఈవెన్ అని అంటే 8 6 4 అని అలా తీసుకుంటే 6 తీసుకున్న 0 ఉంది. నెక్స్ట్ 4 హాఫ్ అయితే వెళ్ళదు ఎందుకంటే ఇట్లా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే 5 తీసుకుందాం మనం. మీకు అర్థమవుతుందా? ఇట్లా మీరు నెంబర్స్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. అప్పుడు 20/5 అంటే ఎంత వస్తుంది? 5 4 20 0. ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కానీ 40 ఉందన్నమాట, కానీ ఇక్కడ 45 ఉంది. సో మేబీ ఇది ఏమన్నా రాంగ్ నెంబరా లేకపోతే ప్యాటర్నే లేదా మేము నెక్స్ట్ నెంబర్స్తో చూద్దాం అనమాట. సో నెక్స్ట్ 8 5 ఉంది కాబట్టి మనకి ఈవెన్ కాదు, ఆడ్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి మేబీ ఈ నెంబర్సే ఇదే సైన్స్తో మనకి రిపీట్ అయ్యి ఉండాలి, అంతే కదా. 8 5 అంటే ఖచ్చితంగా మళ్ళీ డివైడ్ ఇలా వెళ్తుంది అనమాట. 8 5 అంటే మళ్ళీ 8 5 8 రావాలి, అంతే కదా. సేమ్ మీకు ప్రైమ్ సిరీస్ కాదు, ఈవెన్ ఆడ్ కాదు, న్యాచురల్ నెంబర్స్ కాదు అంటే ఉన్న నెంబర్సే సేమ్ సైన్స్తో రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 అనుకుందాం, 48 320 వచ్చింది. 320/5 64 కరెక్టే, అంటే ఇది రాంగ్ నెంబర్ అనమాట. 40 రావాలి కానీ 45 ఉంది. ఓకేనా, సో ఇది నేను ఇట్లా బై హార్ట్ అని ఏం కాదు, మీరు చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. నేను ఇంకా చాలా మెల్లిగా ఇట్లా నేను కూడా ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి. బట్ మీరు ఏంటంటే మీకు ఈజీగానే వచ్చేస్తుంది 10-20 సెకండ్స్లోనే. ఏంటంటే ఫస్ట్ ఆ నంబర్స్ ఫస్ట్ 2-3 నెంబర్స్ మీరు పట్టుకోవాలన్నమాట. ఇట్లా స్టార్టింగ్లోనే రాంగ్ ఉందనుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. అది నెక్స్ట్ ఇది మళ్ళీ ఎట్లా డిఫరెన్స్ తీసుకోవాలి, దగ్గర ఉంది కదా. 19 38 కదా, సో 19 డిఫరెన్స్ 95. ఇవి కొంతమంది ఎట్లా అంటే ఇది నేను మామూలుగా చేసినాక చెప్తాను, వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాము. 38 అంటే 15/8 3 8 - 3 15 - 8 అంటే 6 57
57 వస్తుంది, 53 కాదు. ఇది 5 0 1 అంటే 95. సారీ 290 కరెక్ట్గా రాసిన నంబరే. 195 అంటే అంతే కరెక్టే రాసే కదా. 95 195 కదా, 295 100 కదా, 295 -5 అంతే 95. సారీ నెక్స్ట్ 290. ఇది నాకు సబ్ట్రాక్షన్ అంటేనే కొంచెం 190 and 11 442 162 అనమాట. సో 19 57 95 142 162. మళ్ళీ డబల్ డిఫరెన్స్ తీసుకుందామా అంటే 19 57 95 అంటే మీకు 19 టేబుల్ గుర్తు రావాలి. 19 3 57 కదా, 19 5 95 అనా, 19 5 95, 3 5 అంటే నెక్స్ట్ 7 రావాలి, అంటే ఆడ్ నెంబర్స్గా తీసుకుంటే. 19 7 ఎంత 133, కానీ ఇక్కడ 142 ఉంది, అంటే 432 రాంగ్ నెంబర్ అనమాట. అప్పుడు మనం ఇంటూ 9, 19 9 171, దీంతో క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్సర్ 432. ఓకేనా? మీకు ఒక డిఫరెన్స్ తీయంగానే, ఒక స్టెప్ చేయగానే ఈ 19 టేబుల్ ఐడియా ఉంటే మీకు ఈ నంబర్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి కేర్ఫుల్గా ఉండండి సబ్ట్రాక్షన్స్, ఎస్పెషల్లీ ఇట్లా ట్రిపుల్ డిజిట్స్ చేసేటప్పుడు. ఇంకొంతమంది ఎట్లా అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా తెలీదు, అంటే నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. ఇట్లా ఆల్రెడీ 100 అంటే డబల్ డిజిట్ మనకి ఈజీగా ఉంటుంది కదా క్యాలిక్యులేషను. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అన్నీ 100 నుంచి 500 కాబట్టి మనం 100 తీసేద్దాం అనమాట. అంటే 19, అంటే తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. 19 38 95 190 ఇది 100 తీసేసి 332 494, అంటే 100 తీసేసి చేస్తారనమాట. అలా చేస్తే కూడా ఏమైనా డిఫరెన్సెస్లో 19 19 38 ఇట్లా ఈజీగా ఉంటుంది కదా. ఇంకా 15 - 8 7 8 - 3 57 అలా కూడా కొంతమంది చేస్తారు. బాగా డైరెక్ట్గానే చేయగలుగుతా అంటే చేయొచ్చు, లేదా ఇట్లా కామన్గా తీసుకొని ఎక్కువ ట్రిపుల్ డిజిట్ 4 డిజిట్స్కి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 123 1 2 3 డిఫరెన్సెస్ తీసుకుందాం. 64. అచ్చా, ఇది మిస్సింగ్ నెంబర్ సిరీస్, ఇక్కడ వరకు రాంగ్గా ఇచ్చినట్టున్నాయి. 187 అంటే 2 32 16. సో ఇక్కడ మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. 64 32 16 అంటే హాఫ్ అవుతుందని. 35 + 43 అంటే 8, అంటే నెక్స్ట్ కంపల్సరీ 4 రావాలి, అంతే కదా. 32 16 8 4 అంటే 247. ఓకేనా? మీరు రాంగ్ ప్రాక్టీస్ చేస్తే మిస్సింగ్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కూడా మిస్సింగ్ 13 13 14 8 దగ్గరే ఉన్నాయి. 13 13 0 1 4 ఇట్లా 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, ఇట్లా ఎక్కువ ట్రిక్కీగా ఉండవు. నెక్స్ట్ 18 27 11 - 5 6 16. నెక్స్ట్ ఏంటి? ఓకేనా? 16 అంటే 4 స్క్వేర్, 27 అంటే 3 క్యూబ్, ఇది 2 స్క్వేర్, అంటే 2 3 4 అంటే ఖచ్చితంగా ఇక్కడ 1 0 రావాలి. స్క్వేర్ క్యూబ్ స్క్వేర్ క్యూబ్ 0 0/0 అన్న 0నే, అంటే నెక్స్ట్ 1 2 3 అంటే ఇక్కడ 5 క్యూబ్ రావాలంటే 125. 125 + 61 అంటే 186 ఆన్సర్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. డిఫరెన్స్ తీసుకోవాలి, ఆ నంబర్స్ చూసి మళ్ళీ ఇవి రాసుకోవద్దు ఎగ్జామ్లో, మైండ్లోనే ఇది తీసుకొని ఓకే నెక్స్ట్ 5 క్యూబ్ 125 డైరెక్ట్ చేసేయాలన్నమాట.
అలా అయితేనే మీరు 30 సెకండ్స్లో ఒక క్వశ్చన్ పెట్టగలుగుతారు. 10, 18, 15 మినిట్స్ కదా, నేను యాక్చువల్ 15 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ పార్ట్ కాబట్టి టైం. నెక్స్ట్ వీడియోస్ మ్యాక్సిమం 15-20 మినిట్స్ లోపే ఫినిష్ చేసేద్దాం, ఓకేనా. 10, 18 అంటే 8, 18, 34 అంటే 28 + 6, 16, 8, 125. ఓకే, ఇది కూడా అంతే, డబుల్ ఉంది చూడండి, 1862. ఇలా మిడిల్లో వస్తేప్పుడు ఏంటంటే మీకు కొన్ని వరకు ఇప్పుడు డబల్ అంటే టూ సింగిల్ డిజిట్ ఈజీగానే ఉంటాయి. అంటే 5 బిలో వరకు అంటే 2, 4, 8, 16, 32, 64 అంటే ఇట్లా ఒక 5 వరకు గుర్తుంటాయి అనమాట. అలాగే 399, 27, నెక్స్ట్ ఏమొస్తుంది 81. అట్లా మీరు అన్నీ 340, 240 సంథింగ్ అట్లా ఉంటుంది. మీరు ఎట్లా అంటే ఒక 5 నెంబర్స్. సో అలాగే మీరు 128 అంటే మీకు ఈజీగా సారీ ఇది క్యూబ్ చేశాను. 399 అంటే 18 36 30 అట్లా డబల్ మీకు ఇట్లా ఐడియా ఉండాలి. అలాగే మీరు 8, 128 అంటే ఇక్కడ మీకు ఐడియా అర్థమైపోయి ఉంటుంది. డబల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ 32 ఉండాలి. 32 డబల్ 64, 64 డబల్ 128. ఓకే, 8, 16, 128 ఉందంటే మీకు ప్యాటర్న్ మైండ్లోనే అర్థమైపోతుంది. ఓకే, ఇది డబుల్ అంటే 34 + 32 ఎంత అంటే 66 రావాలన్నమాట. అప్పుడు 66 + 64 130. ఓకేనా. సో ఇది అనమాట. సో కొంచెం ఒక క్వశ్చన్ రాలేదు, నేను ప్యాటర్న్ మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ప్యాటర్న్ కూడా పెట్టండి కుదిరితే. నేను ఇది నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూస్తాను ఎక్కడ స్ట్రక్ అయ్యాను అని. 2 వీక్స్ బిఫోర్ కదా, మరి తెలియట్లేదు, నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకా మిగతాది కూడా నేను మళ్ళీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇంకా బాగా చేసి మీకు మంచిగా చెప్తాను. ఓకే, హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బెస్ట్ 15 క్వశ్చన్స్ అలాంగ్ విత్ దిస్ 4th క్వశ్చన్ నేను మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.